ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారు ఈ విలేజ్ లో జీవనాన్ని కొనసాగించారు సార్. అదే కాకుండా తన మొట్టమొదటి సాయుధ పోరాటం కూడా ఈ విలేజ్ నుంచే చేపట్టడం జరిగింది. ఇక్కడ నుంచి కాలినడకన ఒక 50 కిలోమీటర్స్ వెళ్లి దేవీపట్నం, రంపచోడవరం, రాజామంగి, అడ్డతీగలు అక్కడ ఉన్నటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్స్ కూడా ఒకేసారి ఒకే టైంలో డ్రోన్ అని పేల్చివేసి ఆయుధాలు సేకరించడం జరిగింది మన అల్లూరి సీతారామరాజు గారు. ఆయుధాలు సేకరించిన తర్వాత తన మొట్టమొదటి సాయుధ పోరాటం కూడా చేపట్టడం జరిగింది అల్లూరి సీతారామరాజు గారు. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి తెల్లదిబ్బలు, ఏలూరు డిస్ట్రిక్ట్, పోలవరం మండలం సార్. అలాగే మన బోర్డుకి స్ట్రైట్ గా చూడండి సార్, రైట్ లో కొండ లెఫ్ట్ లో కొండ డౌన్ అయిపోతుంది చూడండి. ఇక్కడ నుంచి మనకి పాపికొండల ఎండింగ్ పాయింట్ సార్, ఇక్కడ నుంచి పాపికొండల ఎండింగ్. అదే విధంగా పాపికొండల మధ్య చూడండి సార్ వెడల్పు ఎంత ఉందో, అదే పాపికొండల ఎండింగ్ పాయింట్ నుంచి చూసుకున్నట్లయితే గోదావరి వెడల్పు కూడా పెరుగుతూ వస్తుంది సార్. అదే వెడల్పు మనం రాజమండ్రి వెళ్ళి చూసుకున్నట్లయితే 6 కిలోమీటర్స్ ఉంటుంది సార్. 6 కిలోమీటర్ వెడల్పుగానే ఉంటుంది గోదావరి వెడల్పు. అలాగే గోదావరి వెడల్పు ఇక్కడ చాలా తక్కువ సార్, ఎక్కడ లేనటువంటి లోతు కూడా ఈ పాపికొండల మధ్యలో ఉంటుంది. అదే విధంగా బోర్డుకి స్ట్రైట్ గా రైట్ సైడ్ లో గుట్ట మీద కొన్ని వైట్ కలర్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి సిరువాక, పోలవరం మండలం, ఏలూరు డిస్ట్రిక్ట్, సిరువాక అనే గ్రామం సార్. అక్కడ ఎక్కువగా నైట్ స్టే చేస్తుంటారు సార్. అక్కడ కూడా